హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి రవ్వ లడ్డు. ఎంతో ఈజీగా, టేస్టీగా, పిల్లలు పెద్దలు ఇష్టపడేలా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియో చివరి దాకా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం, కాజు ఫ్రై అయ్యేలా మీడియంలో పెట్టి స్లోగా వేయించుకోవాలి. కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లోకి రవ్వ యాడ్ చేయాలి. రవ్వని యాడ్ చేసి ఫైవ్ టు 6 minutes వేయించుకోవాలి. రవ్వలు టేస్టీగా రావాలంటే రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. రవ్వ బాగా ఫ్రై అయింది, గోల్డెన్ కలర్ వచ్చేసింది చూడండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్తో పాటుగా స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అంతే క్వాంటిటీతో మళ్ళీ 1 కప్పు షుగర్ తీసుకోవాలి. రవ్వ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి. 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువ కావాలనుకునేది మన టేస్ట్ తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. రవ్వ మొత్తం కరిగేదాకా, షుగర్ మొత్తం కరిగేదాకా కలుపుతూ ఉండాలి. తీగపాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పాకంలోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. పాకము ఇలా తీగ పాకం వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు బంద్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా తీసుకొని ఉండలు కట్టాలి. వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చేసుకోవాలి, చల్లబడితే లడ్డూలు విరిగిపోతాయి. దీన్ని పక్కకు పెట్టి కొద్దిగా తీసుకొని ఉండలు చుట్టాలి. ఎంతో జ్యూసీగా టేస్టీగా రవ్వ లడ్డు రెడీ అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఎంతో టేస్టీగా ఉంది. ఇలాంటి రవ్వ లడ్డు కోసం, ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.